నాయకత్వం అట్లా ఇంకెవరిని కంటిన్యూ చేయండి. జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన. ఇంకా కొంచెం వెనకాల జరగండి. ఇంకా కొంచెం వెనకాల జరగండి. కొంచెం వెనకాల లాస్ట్ లో చూసుకోవాలి. ఒక వీ షేప్ లో రండి. మీరు వచ్చేయండి, అందరూ ఇక్కడికి వచ్చేయండి. సరిపోతారండి. ఇప్పుడే క్లారిటీ రాదా బ్రో ఎండకి? రండి, వెళ్ళండి వెళ్ళండి. ఓ సురేష్ అంతే, ఇంక రెండో పాట ఉండదు. శ్రీకాంత్ అని కనిపించదు హైట్ ఇప్పకరా ముందు కూడా కనిపిస్తున్నా. శ్రీకాంత్ జూమ్ చేసి ఆల్రెడీ వస్తాను. ఎండ కదా అంత క్లారిటీగా రాదు. అయ్యి బ్రో ఇలా సైలెంట్గా ఉన్నావు బ్రో. బాగా యాక్టివ్గా ఉంటారు. నీకు రూపంలోనే ఉన్నా. కుప్పమే ఇలాగా మీరు ఒక టెంకాయ ఉంటే దిస్తుంది, ఒక టెంకాయ వేసి ఒక టైక్ కొట్టాలి.
నా ఊరు వెళ్ళండి బ్రో టెంకాయలు 2 ఉంటే ఇంకొక కాయ తెచ్చి దిస్తాయి బ్రో ఒక కాయ కొట్ట అందరూ రండి ఇక్కడికి రండి ముందరికి గణేష్ శివ గణేష్ మురళి పూజ చేస్తాను రాడండి ముందర గణేష్ రాయడా ముందర రాండి సీను రండి వెళ్ళి వెళ్ళండి లోపలికి ముందరికి వెళ్ళండి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన కూటమి పార్టీల నాయకత్వం వర్ధిల్లాలి కూటమి పార్టీల నాయకత్వం వర్ధిల్లాలి కూటమి పార్టీల ఐక్యత వర్ధిల్లాలి కూటమి పార్టీల ఐక్యత వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన స్టార్ట్ చేద్దామా ఎవరిని ఇదేనా ఇదేనా అందరూ ఒక్కసారి దాన్ని అప్పుడు క్లాప్స్ కొట్టండి జై జనసేన అనండి వెళ్ళండి ఊరు వెళ్ళండి ఫీచర్ రండి కావాలండి ఒక పాట పెడతా ఉండరా మరి జై జనసేన రాసుకోండి అందరూ జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి నరేంద్ర మోడీ నాయకత్వం వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి కూటమి ఐక్యత వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన కేక్ వస్తుంది కొంచెం వెనకాల తుమ్ముడు కొంచెం ఈ సైడ్ ఆ సైడ్ తమ్ముడు కొంచెం వెనకాల జరగండి నా కొంచెం వెనకాల జరిగినా సమయ ఈ పరాలు ఆయన కూడా స్వామి మీరు కొంచెం రైట్ సైడ్ రండి కొంచెం వెనకాల జై జనసేన జై జనసేన సౌండ్ చేయండి కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కళ్యాణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై జనసేన జై జనసేన నీ సేన నా సేన జనసేన మన సేన
నాకు కొంచెం మీరు వెనకాల వస్తే వి షేప్ లో రండి, అలాగా అందరూ వస్తారు. దూరం నుంచి మన బాబుని బాగుపడ. జై జనసేన. లంచ్ టైం వేరే. బ్రో కేక్ అట్లా పెట్టండి. ఓకే అలా చూస్తున్నా ఉన్నారు అయ్యా. ప్రింట్లో సొమ్మె నిలబడుకుంటే ప్రింట్లు కూడా ఇస్తామా? కవర్ చేసుకుంటా కొంచెం అందరూ గ్రూప్ ఫోటో తీసుకోవాలా, అందరూ రెడీగా ఉన్నాడా? సరేనా? బ్రో కేక్ ఎత్తుకున్నాను, కొంచెం సైడ్కి వచ్చాయి బ్రో. బ్రో కేక్ కొంచెం సైడ్. ఫ్యామిలీ వాళ్ళు ఒక కుష్మక్క మీరు కూడా కొంచెం అవక్కడ కొంచెం సైడ్ అన్నారు. జై జనసేన. ఇంకా లేడీస్ అందరూ ఒక చెయ్యి వేసుకోండి అట్లా ఊరికే. కొంచెం మీరు కొంచెం వెనకాల రండి. మీరు కొంచెం వెనకాల రైట్ రైట్ చూడండి. ఒక అకౌంట్ జాయిన్ అయ్యారు. జై జనసేన. నరేష్ రైట్ చూడనా. బ్యాక్ సైడ్ నా పిల్లోని సైడ్ ఇచ్చేయండి, బాగుండే ఉన్నా. జై జనసేన. కొంచెం కావాలి. జెండా అడ్డం వస్తుంది. మీరు చేతున్నా కొంచెం నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. జై జనసేన. మళ్ళీ చూడాల వీడియోని. వీడియో వీడియో జై జనసేన. జై నరేష్. వేసుకోండి. అది ఈవినింగ్ అంటే లైటింగ్ లో మెరిసింటది, ఎండ కదా. ఫస్ట్ ఈ ఫోటో తీసుకుంటాం. ఇంకా లేడీస్ అందరు రమ్మనండి, అన్న స్పీచ్ ఇస్తారు. అందరూ పటేల్ ఓకేనా? రోజు డిసెంబర్ 31వ తేదీన సంవత్సరం చివరి రోజున శాంతిపురం మండలం వెంకటాపురం గ్రామంలో మన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నాయకులు కార్యకర్తలందరూ కూడా దీన్ని పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్యంగా వెంకటాపురం గ్రామస్తులు జనసేన జెండా ఆవిష్కరణ కోసం ఎంతగానో వాళ్ళు సహకరించి గ్రామ పెద్దలు కానీ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇది జనసేన జెండా మనందరికీ కూడా మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రతి పల్లెల్లోనూ వెళ్ళాలా. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారిని నెక్స్ట్ 1,00,000 మెజారిటీ ఓట్లతో గెలిపించే విధంగా మనం ప్రతి పల్లెల్లో కూడా కూటమి పార్టీలు కానీ కూటమిలోని నాయకత్వము కూటమిలోని సమన్వయంగా అందరూ కలుపుకొని మనము రానున్న 29 ఎలక్షన్లో అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి స్పెషల్గా అందిస్తూ వారు ఈ అభివృద్ధి పాటలు నడిపిస్తున్నారో వాటన్నిటిని కూడా మనము ప్రతి పనుల్లో తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పుడున్న నాయకత్వాన్ని మనం బలపరుచుకొని ఇక్కడ వెంకటాపురం గ్రామస్తుల్లో ముఖ్యంగా రాజు,
మళ్ళా అదేవిధంగా రాజు బాలచంద్ర మరి వీళ్ళందరూ కూడా జయచంద్ర వీళ్ళందరూ కూడా బాగా కలిసి మనకు 2014 నుంచి కూడా జనసేన పార్టీకి ఎప్పటి నుంచి అడుగుతున్నారు వెంకటాపురం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ చేయాలన్నా మనం కొంచెం గొప్పగా చేయాలా గ్రాండ్గా చేయాలని. కానీ 2025 చివరి రోజున అది మన ఊర్లోనే ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో 2 రోజుల్లో మన జెండా ఆవిష్కరణకి ఇక్కడ రెడీ చేసిన దానికి వారికి ప్రత్యేక ధన్యవాదాలు జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన వన్నికుల స్టేట్ డైరెక్టర్ వామన్ మూర్తి కానీ, అదేవిధంగా శాంతిపురం మండల అధ్యక్షుడు కిషోర్ కానీ, మరి ఇతర శాంతిపురం నాయకులందరూ కూడా జనసేన నాయకులందరూ కూడా వారికి సహకరించి వారికి అన్ని విధాలుగా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా చక్కగా నిర్వహించినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రానున్న రోజుల్లో జనసేన పార్టీ 4 మండలాల్లో అన్ని పంచాయతీల్లోనూ నాయకత్వాన్ని బలపరుస్తూ అదేవిధంగా కూటమి నాయకులను కూడా కలుపుకుంటూ మనం ప్రతి పల్లెల్లోనూ ప్రతి పంచాయతీలోనూ జనసేన పార్టీని మనం అన్ని విధాలుగా ఎగరేసుకుంటూ అదేవిధంగా చంద్రబాబు గారి నాయకత్వాన్ని కుప్పం నియోజకవర్గంలో మనం ముందుకు తీసుకెళ్తూ మనం రానున్న రోజుల్లో ఎవరు కానీ ప్రతిపక్ష పార్టీ అనేది లేకుండా మన కుప్పం నియోజకవర్గంలో మన చంద్రబాబు నాయుడు గారిని 1,00,000 ఓట్ల మెజార్టీ గెలిపించే విధంగా మనమందరూ ముందుకు పోవాలని ఈ యొక్క వెంకటాపురం గ్రామంలో అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకా కూడా రానున్న మన సంక్రాంతి పండుగకి అందరూ కూడా పల్లెల్లో ఏ విధంగా పండుగ జరుపుకుంటున్నారో మనం కూడా ఈ సంక్రాంతి పండుగకి మన జనసేన జెండా ఆవిష్కరణలు కానీ జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పినారో పార్టీ కమిటీలు కానీ ఇవన్నీ కూడా వేస్తున్నాము త్వరలో. అదేవిధంగా మెంబర్షిప్స్ వస్తుంది. ఇవన్నీ కూడా మనం మెంబర్షిప్తో పాటు మన పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని అదేవిధంగా పార్టీ యొక్క బలోపేతాన్ని కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఇంత మంచి చక్కటి కార్యక్రమం నిర్వహించిన వెంకటాపురం గ్రామస్తులకి అదేవిధంగా ఇక్కడున్న జనసేన నాయకులకి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకొని జై హింద్.